హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్నవి అయితే అరిసెలండి. అరిసెలు అయితే నేను వండలేదు, కానీ వేరే వాళ్ళు అయితే ఇచ్చారండి. వీటిని మన పెద్దల కాలం నాడు చాలా ఇష్టంగా ఈ విధంగా అయితే తినేవారటండి. పప్పు వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయంట. ఈ విధంగా నేను కూడా ఎప్పుడూ తినలేదండి, చెప్తుంటే విన్నాను. ఆ టేస్ట్ ఒకసారి నేను కూడా చేద్దామని అనిపించింది. అందరూ ఎంతగా చెప్తున్నారంటే చాలా టేస్ట్గానే ఉంటుందని అయితే అనిపించి నేను కూడా పప్పు ఉంటే వండుతున్నానండి. ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉన్నదన్నది నేనైతే చెప్తానండి. మీరు ఎప్పుడైనా తిని ఉంటే ఎలా ఉంటుంది అన్నది నాకు కామెంట్ కూడా చేయండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం తినడం అండి, అందుకనే టేస్ట్ చేయాలని అనిపించింది. పెద్దలందరూ కూడా ఎంతగా చెప్తున్నారంటే ఇందులో ఏదో మంచి టేస్టే ఉంటుందని అయితే అనుకుంటున్నానండి. పప్పు కూడా దీనికి పెసరపప్పు కాంబినేషన్ బాగుంటుందంటండి, అందుకనే నేను పెసరపప్పు అయితే వండుతున్నాను. మన పెద్దవాళ్ళందరూ కూడా ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తినబట్టండి అంత స్ట్రాంగ్గా అయితే ఉండేవారట. ఈ జనరేషన్ పిల్లలకైతే కొన్ని వంటకాలు అయితే తెలియవండి. ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి అరిసెలు స్వీట్ షాపుల్లో కూడా అమ్ముతున్నారండి. అరిసెలు కానీ సున్నిపోకుండలు కానీ చాలా మందికి తెలియవండి, కానీ వాటిలో ఉన్న బలం ఇంక దేనిలోనూ కూడా ఉండదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ విధంగా వాటిలో ఉన్న స్వీట్ కానీ దానిలో ఉన్న బలం కానీ దానిలో ఉన్న టేస్ట్ కానీ ఇంకే స్వీట్స్కి రావండి. పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పులో ఏమీ కూడా వేయరు, ఇంకా ఇలాగ ముద్దపప్పులాగా అయితే వండేసుకుంటారండి. నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసి బాగా మెదిపేసానండి. మా ఊరి సైడ్ అయితే పాతకాలం పద్ధతి అసలు తీసేలేదండి. ప్రతి దానికి కూడా అరిసెలు వండుతారు. పెళ్లిళ్ళలోనూ కంపల్సరిగా ఉంటాయండి మా సైడు. అలాగే మా ఊరు అమ్మవారి పండుగ కూడా చేస్తారు, ఆ పండుగ కూడా కంపల్సరిగా అరిసెలు వండుతారండి. అరిసెల క్యాన్లు అయితే ఆడపిల్లలకి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. నిన్ననే మా ఇంటి పక్క వాళ్ళు పెళ్ళయిందండి. అరిసెలు అయితే చాలా మెత్తగా ఉన్నాయి. ఫ్రెష్గా ఉన్న అరిసెలు ఇలా పప్పు అయితేనే చాలా బాగుంటుందంటండి. అరిసెలు కొన్ని రోజులు నిల్వ అయిపోయే కొద్దీ గట్టిగా అయిపోతాయండి. ఎప్పటికప్పుడు చేసుకుని తింటేనే బాగుంటాయి. అరిసెలు మెత్తగా బాగున్నాయి కదా అని చెప్పేసి నేను ట్రై చేద్దామని అయితే పప్పు వండానండి. ఇగోండి వేస్తున్నాను, ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. మరి టేస్ట్ చూసిన తర్వాత మీకు కూడా చెప్తానండి, మీరు కూడా ట్రై చేయండి. ఆ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదించండి. ఇలాంటి మంచి తిండి మనం తింటేనండి మనల్ని చూసి మన పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు. వాళ్ళు కూడా ఇలాంటి స్వీట్లు ఉన్నాయని అయితే గుర్తు చేసుకుంటూ ఉంటారండి. ఇప్పటికే పిల్లలు ఇలాంటి స్వీట్స్ అస్సలు తినడం లేదండి. లడ్డూలు కానీ అరిసెలు కానీ కాజాలు కానీ ఇలాంటివి ఏవి కూడా దగ్గరికి రానివ్వడం లేదండి. మా పిల్లలకైతే ఎంత చెప్పినా కూడా ఇలాంటి అరిసెల జోలికి అస్సలు వెళ్ళరండి. మీ ఇంట్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నదా అండి, లేదంటే తింటారా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. పెద్దవాళ్ళకైతే షుగర్లు బీపీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తినకపోయినా పర్వాలేదండి. ఎదుగుతున్న పిల్లలకైతే ఎలాంటి స్వీట్ చాలా మంచిదండి. ఎదుగుతున్న ఆడపిల్లలకు కూడా ఇది చాలా మంచిదండి. వాళ్ళ నడుము బలం అయితే ఎక్కువగా వస్తుందంట. ఈ జనరేషన్ పిల్లలకి ఏం తెలుస్తుందండి ఇలాంటి స్వీట్స్ గురించి, ఇలాంటి వంటకాల గురించిని. మనం చెప్తూ ఉంటేనే వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారండి. ఈ కాలం పిల్లలకి పిజ్జాలు, బర్గర్లు, హాట్ చాట్లు, పానీపూరీలు తప్ప ఎలాంటి స్వీట్ల గురించి తెలియదండి. వీటి విలువ కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి మనం పెద్దవాళ్ళుగా ఉన్నాం కాబట్టి మనమే చెప్తూ ఉండాలండి, అలవాటు చేయాలి. అలాగనైతే నేను అనుకుంటూ చెప్తూ ఉంటానండి తినమని. చిన్న ముక్క తింటారు, మిగతాదంతా వదిలేస్తూ ఉంటారండి. ఈ రెండిటి కాంబినేషన్ పెద్దవాళ్ళు చెప్పినట్లుగానే చాలా టేస్ట్గా ఉన్నదండి. నేనైతే ఈ విధంగా చేశాను. మీకు తెలిస్తే ఇంకా ఎలా చేస్తారనేది నాకు కామెంట్ కూడా చేయండి. చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఒక అరిసంతా పూర్తిగా తినేసానండి. ఉత్తగా అయితే ఒక హాఫ్ ముక్క కూడా తినడం కష్టమండి. నేను కూడా ఇన్ని మాటలు చెప్తున్నాను కానీ నాకు కూడా ఇష్టం ఉండదు అరిసె అంటేనే, కానీ మంచిదని అయితే తెలుసండి, పిల్లలకి చెప్తూ ఉంటాను. ఈసారి ఈ విధంగా అరిసెలు చేస్తే గనక మీరు కూడా ట్రై చేయండి. పప్పుతో అయితే నంచుకుంటే చాలా బాగుందండి. ఫ్రెష్గా కాచుకున్న గేదె నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుందంటండి. మీకు వీలైతే కుదిరితే ఆ విధంగా ట్రై చేయండి. మనకు నచ్చినా నచ్చకపోయినా మంచి ఆహారం అని చెప్పినప్పుడు కంపల్సరిగా మనం తింటూ ఉండాలండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఎంత ఆరోగ్యకరమైన ఆహారం మీరు కూడా టేస్ట్ అయితే చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.